ఇప్పుడు మన పాఠం యొక్క పేరు నీ యందున్న దైవవాక్యము. నీ యందున్న దైవవాక్యం అని నువ్వు నాకు చెప్పడం కాదు, నేను నీకు చెప్పడం కాదు, దేవుడు అంటున్నాడు మనతో. అర్థమైందా? ద క్యాప్షన్ ఆఫ్ అవర్ లెసన్ ఈజ్ ఎంట్రన్స్ ఆఫ్ హిజ్ వర్డ్. ఎంట్రన్స్ ఆఫ్ హిజ్ వర్డ్. ఎంట్రన్స్ ఆఫ్ లోగోస్. Logos, honorable Logos, holy Logos, sanctified Logos, I welcome you in the mighty name of Jesus. Please come into me. మీరు అనండి, కనికరమైన దైవవాక్యమా, అతి పరిశుద్ధమైన దైవవాక్యమా, నీవు నా యందు ఉండునట్లు నాలోనికి రమ్ము. దయచేసి నాలోనికి రమ్ము. కనికరించి నాలోనికి రమ్ము. గుడ్. ఆనర్ ద లార్డ్. ఇప్పుడు నీ యందున్న దైవవాక్యము అంటే అర్థం ఏమిటి? దైవవాక్యం నీలో దూరితే కదా నీ యందు ఉంటుంది. నీ యందున్న దైవవాక్యం అంటే అర్థం ఏంటి? నీలో ప్రవేశించింది. అది వాక్యం నీలో ప్రవేశించింది. వాక్యం నీలో ప్రవేశించకపోతే నీ యందున్న దైవవాక్యం ఎట్లవుతుంది? అర్థమవుతుందా? నీ యందున్న దైవవాక్యము అని ప్రభు అన్నాడు. నీ యందున్న నా వాక్యము అని అన్నాడు. అంటే ఆ వాక్యం ఎక్కడ దూరింది? నీలో దూరిందనమాట. అందుకు దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్. మీరందరానండి, ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ద లోగోస్ ఆర్ డ్వెలింగ్ ఇన్ మీ. నేను దీవించబడి ఉన్నాను. అనగా దైవవాక్యము నా యందు నివాసము చేయుచున్నది. దైవవాక్యము నాలో ప్రవేశించినది. నీలో ప్రవేశిస్తే కూడా నివసిస్తుంది, లేకుంటే ఎలా నివసిస్తుంది? అర్థమైందా? అంటే నాలో ప్రవేశించిన లోగోస్ నేను దీవించబడి ఉన్నాను. వెరీ గుడ్. కొన్ని పదాలు మీకు నేర్పించాను మొన్న, అవి చాలా తరచుగా వస్తాయి. లాస్ట్ వీక్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ వర్డ్స్, biblical words in Hebrew and in Greek. So the words I shall repeat now. Okay? దైవవాక్యము నీలో ప్రవేశించితేనే కదా నీ యందు దైవవాక్యం ఉన్నట్లు. దైవవాక్యం నీలో ప్రవేశించకపోతే అది నీ యందు ఉన్నట్లు కాదు కదా. ఆమేన్. దైవవాక్యము అది ఎప్పుడు అనిపించుకుంటుంది? నీలో ప్రవేశిస్తే కదా. నీలో ప్రవేశించకపోతే ఇంగ్లీష్లో ఎంటర్ అంటారు. ఎంటర్ అంటే ప్రవేశించు అని అర్థం. నీలో అది ప్రవేశించింది. ఏది? దేవుని వాక్యం. దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ది వాట్స్ దట్? లోగోస్. వై మెనీ పీపుల్ సఫర్ ఫర్ అ లాంగ్ పీరియడ్? అనేక జనములు చాలా కాలము బాధపడుతూ ఉంటారు. అనేక జనములు ఎందుకు బాధపడుతుంటారో నేను మీకు చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ దియర్ హెడ్ స్ట్రాంగ్ నేచర్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. వై సో మెనీ పీపుల్ సఫర్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్? బికాజ్ ఆఫ్ దియర్ హెడ్ స్ట్రాంగ్ నేచర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. మనుషులు వాళ్ళ బుద్ధికి తోచినట్లు, వాళ్ళకు తోచినట్లు, వాడు చెప్పినట్లు, వీడు సలహాలు ఇచ్చినట్లు వింటారు. విని అనేక దినములు సఫర్ అవుతూ ఉంటారు. అది వాళ్ళు అనేక దినములు సఫర్ అవ్వడానికి కారణం. జీసస్ సెడ్, హి సెడ్ ఫాలో మీ. జీసస్ సెడ్ ఫాలో మీ. Then people have to follow him. యేసు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు ఆయన.
మరి మనుషులు ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. మరి యేసుని వెంబడించకుండా నువ్వు నీ మాదిరిగానే ఉన్నావనుకో, నీ ఇష్టానుసారంగా పనులు చేసావు, నీ బుర్రలో ఆలోచనకు అనుకూలంగా నువ్వు పనులు చేసావు, అప్పుడు నువ్వు యేసుని అనుసరిస్తున్నావా? టు whom God invited, to whom God anointed, to whom God appointed for his work, he is bound to be grown. He got to be grown. He got to be developed. He got to learn. He has to quit his old culture. He has to adopt different culture. Not the society culture, not the national culture, not the social culture. The culture of God, the culture of holiness, the culture of obedience, the culture of God-fearing. These things have been mentioned in the scripture. You should not read the scripture. You should not read the Bible. You must study the Bible. You must forget about the national culture. You must forget about the social culture. All cultures are worldly culture. What is Christianity? The divinity in humanity. The divinity in humanity. What it has to do? It has to work. The divinity at work in humanity. The divinity in humanity. What is doing? The divinity at work in humanity is called Christianity. So you should not adopt any other culture. దైవత్వము మానవత్వములో పనిచేయుట అనున్నది క్రైస్తవము. దైవత్వము మానవత్వములో పనిచేయుట అన్నదే క్రైస్తవ్యము లేక క్రైస్తవము. When Christ is at work in you, then you are called a Christian. Christian lifestyle. A Christian life is not a Christian lifestyle. A Christian life is a special life. A Christ life is a special life. మీకు క్రీస్తు జీవితం ఉండాలి. Christ is at work in your life. Christ is at work in your life. క్రీస్తు మీ జీవితంలో పని చేయుచున్నాడు. It is a special life. అది ఒక ప్రత్యేకమైన జీవితము. Because Christ is a special Savior. In Christ, divinity is there. దైవత్వము క్రీస్తులో ఉన్నది. క్రీస్తు దైవమై ఉన్నాడు. ఇప్పుడు నీలోనికి వాక్యము దూరితే కదా నీ యందున్న వాక్యము అవుతుంది. When the Logos entered into thee, then you can say, I am the Logos working in thee, entered in thee. He that entered in thee. So the entrance of God's word is called నీ యందున్న దైవ సందేశము, నీ యందున్న దైవత్వము. అర్థమైందా? ఇప్పుడు మనము కీర్తన గ్రంథము, లెట్స్ ఓపెన్ ద బైబిల్ అండ్ సీ వాట్ ద బైబిల్ టీచెస్ అబౌట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద లార్డ్స్ వర్డ్. 119వ కీర్తన 130వ వచనం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 వెర్స్ 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. The entrance of thy word giveth light. It giveth understanding unto the simple. What a wonderful, what a wonderful, what a wonderful, what a wonderful. It's wonderful. A big sound. Stand and glorify the Lord. Stand and magnify the Lord. చూడండి ఏమంటున్నాడు. ద ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్స్ గివెత్ లైట్. దేవుని వాక్యము నీ యందు ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావు?
ఏమవుతున్నావు? లైట్. ఏమవుతున్నావు? ప్రకాశించుచున్నావు. హల్లెలూయా. యు ఆర్ షైనింగ్. యు ఆర్ షైనింగ్. యు ఆర్ షైనింగ్ బికాస్ ద లోగోస్ ఎంటర్డ్ ఇంటు ది. దేవుని వాక్యము నీలో ప్రవేశించింది కనుక నీకేం చేస్తుంది? ప్రకాశింపజేస్తుంది. The logos when entered into thee, thou art shining. The Holy Ghost is the word of God. The word of God is Holy Ghost. దేవుని వాక్యమే దేవుని ఆత్మ. దేవుని ఆత్మే దేవుని వాక్యము. దేవుని వాక్యమే దేవుడు. దేవుడే ఆత్మ. అది నీలో ప్రవేశించింది అంటే అర్థం ఏంటి? నీ యందు ఏముంది? ప్రకాశం ఉన్నదే. వండర్ఫుల్. యు ఆర్ షైనింగ్. యు ఆర్ షైనింగ్. యు ఆర్ షైనింగ్. You are shining, you are shining. The word entered into thee because he wants to see you shining. He wants to see you shining. దేవుడు నీవు ప్రకాశవంతముగా ఉండాలని ఆలోచించాడు కనుక ఆయన వాక్యము నీ యందు ప్రవేశపెట్టాడు. వండర్ఫుల్. వండర్ఫుల్. You are shining. You are shining in the light of the Lord. You were shining in the light of the God. The Holy Spirit made you to shine. పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుంది? ప్రకాశవంతముగా చేసింది. నీవు ప్రకాశించుచున్నావు. నువ్వు క్రైస్తవుడు కావు, నువ్వు ప్రకాశించుచున్నవాడవు. కీర్తన గ్రంథము 119:130. ఇంకా ఏమంటుంది? వాట్ ఎల్స్ ద వర్డ్ ఈస్ టీచింగ్. నౌ లెట్ మీ రీడ్. ఇట్ గివెత్ అండర్స్టాండింగ్. ఇట్ గివెత్ అండర్స్టాండింగ్. యూ కెన్ అండర్స్టాండ్ గాడ్. యూ కెన్ అండర్స్టాండ్ హోలీ స్పిరిట్. ఇట్ గివెత్ అండర్స్టాండింగ్. నీవు గ్రహించు జ్ఞానము నీకు ఇస్తుంది. నీకు ప్రకాశింపజేస్తుంది. నీవు గ్రహించు జ్ఞానము నీకు ఇస్తుంది. అంటే యేసును గ్రహించగలవు, యెహోవాను గ్రహించగలవు, వాక్యమును గ్రహించగలవు, పరిశుద్ధాత్మను గ్రహించగలవు. గ్రహించడి జ్ఞానము నీకు ఇస్తుంది. ఎందుకు? దట్ ఎంటర్డ్ ఇంటు యూ. I hear big sound. Shout in the name of Jesus. It will give you understanding. It entered into thee. That means you are shining. It entered into thee, which means you have the understanding. దేవుని భావము నీలో ప్రవేశించిందంటే నిన్ను ప్రకాశింపజేయుచున్నది. దేవుని భావము నీలో ప్రవేశించిందంటే అర్థం చేసుకునే జ్ఞానాత్మ నీకు ఇచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఆమెకు అర్థం చేసుకునే బుద్ధి లేదంటే జ్ఞానాత్మ ఆమెకు లేదు. అర్థం చేసుకునే బుద్ధి నీకుందంటే జ్ఞానాత్మ నీకుంది. వాక్యము అంటే దేవుడు, వాక్యము అంటే స్పిరిట్, అంటే స్పిరిట్ అంటే ఆత్మ. ఆత్మ నీలోనికి వచ్చింది, నీ యందు ఉన్నది అంటే అర్థం ఏమిటి? నీవు ప్రకాశించుచున్నావు. ఇంకా ఏమిటి? నీకు జ్ఞానాత్మ ఉన్నది, జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు లోబడతావా లేదా? మరి లోబడకుండా ఉన్నావంటే అర్థం ఏమిటి? నీకు జ్ఞానం లేదు, జ్ఞానాత్మ లేదు. సింహాలకు ప్రభు పోషిస్తున్నాడు లేదా? పులులకు పోషిస్తున్నాడు లేదా? ఎలుగుబంట్లకి, తోడేళ్లకు, నాగుపాములకి. మరి అటువంటి వాటికి పోషిస్తున్నప్పుడు నీవు నాగుపాము కంటే భయంకరుడు అయినను నీకు దేవుడు పోషిస్తున్నాడు. కానీ ద రివార్డ్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్ షల్ బి అంటు ద హెడ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, హెడ్స్ ఆఫ్ యువర్ వైఫ్స్, హస్బెండ్స్. వై? బికాస్ యూ డిడ్ంట్ కేర్ ద లార్డ్. చూసారా? నా యందు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నన్ను ప్రకాశింపజేస్తున్నాడు. నా యందు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? జ్ఞానాత్మ నాకు ఇచ్చున్నాడు. అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. Entrance of God's word will give you the understanding and the shining. The word shining because of the entrance of the logos. Wonderful, wonderful. నీకు అండర్స్టాండింగ్ కెపాసిటీ దేవుడు ఇచ్చాడు, నీకు వెలిగింపజేశాడు. నువ్వు వెలుగుతున్నావు. పరిశుద్ధాత్మ వెలుగు కనుక నీలో పరిశుద్ధాత్మ ఉండకపోతే నువ్వు ఎలా గెలుగుతావు? ఓహోహో.
ఒక గుడ్డోడు ఈ వాక్యం అంటే వాడు గంతులేస్తాడు. ఒక గుడ్డోడు, ఒక మూగోడు ఈ మాటలు వింటే వాడు గంతులేస్తాడు. చెవిటోడు ఒకవేళ వినలేకపోతే వాడికి వినిపిస్తాడు దేవుడు. చెవిటి వాడికి వినబడకపోతే వాడికి వినిపిస్తాడు దేవుడు. బికాజ్ గాడ్ ఈజ్ స్పీకింగ్. Jesus said, follow me. Suppose you are in the days of the Jesus in Jerusalem. You are in the days of Jesus in the Jerusalem. యెరూషలేములో యేసు ఉన్న సమయంలో మీరు ఉన్నారు అనుకోండి. యేసు ఉన్న దినములలో మీరు యెరూషలేములో ఉన్నారు అనుకోండి. అర్థమైందా? జీసస్ అన్నాడు ఫాలో మీ అంటే చేస్తాడు. యేసు వెనకాల వెళ్తాడు. ఏ వీధికి వెళ్తే ఆ వీధికి, ఏ రోడ్డు మీదకి వస్తే ఆ రోడ్డు మీదకి. Suppose if you are in the days of the Jesus in Jerusalem, when Jesus said, follow me, then what you will do? You will go with him to street, road to road. Is it clear? That is not following. It's very easy to follow. That's not following. అది వెంబడించడం కాదు. నేను వెళ్తున్నాను, నా వెనకాల వచ్చాడు, ఇటు వచ్చాను, ఇటు వచ్చాడు, ఇలా తిరిగాను, ఇలా, అది కాదు వెంబడించంటే. బట్ హౌ డు యూ ఫాలో? ఎలాగ నువ్వు ఆయనకి వెంబడిస్తావు? రీడ్ Matthew 4:19. Gospel Matthew chapter 4 verse 19. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదువురా. నా వెంబడి రండి. నా వెంబడి రండి అంటే అర్థం ఏంటి? ఈ వీధికి వెళ్తే ఆ వీధికి రండి, ఆ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్డుకి రండి, ఆ వీధికి వెళ్తే ఆ వీధికి రండి, ఈ బజార్కి వెళ్తే ఈ బజార్కి రండి అని దాని అర్థమా? మరి అదే కదా దాని అర్థం, నా వెంబడి రండి అంటే. ఎవరి యందు దైవవాక్యం లేదో వారికి అది అర్థమైంది. ఎవరి యందు దైవవాక్యం ఉందో వారికి ఏమి ఇచ్చాడు దేవుడు? అండర్స్టాండింగ్. ఓకే, జీసస్ స్పోక్ సంథింగ్ ఆఫ్టర్ హియరింగ్ హిజ్ రైమా. యేసు నోటి నుండి వచ్చిన మాటలకు రైమా అంటారు. దేవుడు మాట్లాడిన మాటలకు రైమా అంటారు. అన్న జ్ఞాపకం ఉందా? ద వర్డ్స్ దట్ షల్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద జీసస్ ఇస్ కాల్డ్ రైమా. ద వర్డ్స్ దట్ షల్ బి స్పోకెన్ బై గాడ్ ఇస్ కాల్డ్ రైమా. I spoke it and I explained you, and you must by heart it. You must keep it in your mind. చదువు వాక్యం చదువు. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి, I shall read in English. He saith unto them, follow me, and I will make you fishers of men. Follow me, follow me, I shall make you fishers of men. When he will make you fishers of men? When you follow him? If you can't follow him, how he can make you a fishers of men? He cannot do that. ఆయన ఏమంటున్నాడు? I shall make the fishers of men. Follow me, and I will make you fishers of men. If you don't follow him, how he can make you fishers of men? ఆయనకు నువ్వు వెంబడించకపోతే మనుషులను బట్టి జాలరుగా ఆయన ఎలా చేయగలడు? చెప్పు. నేను ఇక్కడున్నాను, పెళ్లి కూతురు అక్కడ ఉంది, పెళ్ళి అయిపోద్దా? ఎందుకు కాదు? ఎందుకు కాదు? పెళ్లి కూతురు నా పక్కన లేదు కనుక. పెళ్లి కూతురు నా పక్కన ఉంది, నాకు భార్య అయిపోయిందా? ఎందుకు కాదు? దాని మెడలో లైసెన్స్ కట్టలేదు. దాని మెడలో లైసెన్స్ కడితే అప్పుడు అంటుంది, అరే ఎక్కడికి వెళ్తున్నావురా నీ అంటనే ఉన్నానంటది. అలాగే ఇప్పుడు దేవుని వాక్యము నీ యందున్నది కనుక నీవు వెలుగుతున్నావు, నీవు గ్రహించి జ్ఞానం కలిగి ఉన్నావు, మరియు ఆయన నువ్వు ఫాలో అవ్వాలి, వెంబడించాలి అన్న తలంపు నీకు కలగాలి. ఎలా వెంబడిస్తావో తర్వాత నేను చెప్తాను. హౌ టు ఫాలో హిమ్ ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ది, బట్ యూ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఇన్ ఆర్డర్ టు ఫాలో హిమ్ సో దట్ హీ కెన్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. నువ్వు దేవునికి వెంబడించకపోతే, యేసుకి వెంబడించకపోతే మనుషులను పట్టి జాలరుగా ఎలా చేస్తాడు? ఇప్పుడు ఎలా వెంబడించాలో నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే నాకు చెప్పాడు కనుక నీకు చెప్తాను. నాకు చెప్పకపోతే నీకేం చెప్తాను? జీసస్ సెడ్, ఫాలో మీ. యూ డోంట్ నో హౌ టు ఫాలో హిమ్, బట్ ఐ సెడ్ యూ ఫాలో హిమ్ ఇన్ ద వర్డ్. యూ ఫాలో హిమ్ ఇన్ ద వర్డ్. వాక్యములో ఆయన నువ్వు వెంబడించాలి. ఇన్ ద వర్డ్. ఎక్కడ అనండి? ఎక్కడ? వాక్యములో. ఎక్కడ? వేర్ యూ హ్యావ్ టు ఫాలో? ఇన్ ద వర్డ్. యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ద లోగోస్. యేసు అంటున్నాడు, నీవు నన్ను
వెంబడించాలంటే నన్ను వెతకాలి. యేసు ఎక్కడున్నాడో నువ్వు వెతుకుతు కదా కనబడతాడు, కనబడదు కదా ఫాలో అవుతావు, వెంబడిస్తావు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ హిమ్, హౌ కెన్ యూ ఫాలో హిమ్? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ where he is. It's your duty to seek him. You must seek him in order to know his whereabouts. ఆయన ఎక్కడున్నాడు అన్నది తెలుసుకోవడానికి నువ్వు వెతకాలి. వెతకడానికి ఆయన ఏమంటున్నాడు? వెతకడానికి యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 5 verse 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని మీరు చదువుతున్నారు. తెల్లవారి, మధ్యాహ్నం, సాయంకాలం, పగలు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఆఫీసులో, లంచ్ టైంలో మీరు లేఖనముల యందు వెతుకుతున్నారు. నిత్య జీవం ఉందని. బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళిపోతాను, బైబిల్ చదివితే రక్షణ పొందిస్తాను, బైబిల్ చదివితే పరిత్రాణం పొందిస్తాను, బైబిల్ చదివితే స్వస్థత పొందిస్తాను, బైబిల్ చదివితే మారిపోతాను. బైబిల్ చదివితే నీకు పరిత్రాణం రాదు. ఆయన ఏమన్నాడు? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆగు, లేఖనములలో నిత్య జీవం ఉంది. లేఖనములు చదివితే ఎలాగైపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను, మారు మనసు పొందిస్తాను. లేఖనములలో నిత్య జీవము లేదు. లేఖనము అంటే నియమావళి. లేఖనము అంటే నియమావళి. స్క్రిప్చర్, దట్ మీన్స్ ఇట్స్ ఎ లా ఆఫ్ ది లార్డ్. స్క్రిప్చర్ స్పీక్స్ అబౌట్ ద లా ఆఫ్ ది లార్డ్. ఇట్ డజంట్ స్పీక్ ఆఫ్ ద eternal life. Scripture doesn't speak about the eternal life. నిత్య జీవమును గురించి లేఖనములలో లేదు. ఆ లేఖనములను వెతుకుతుంటే ఆ లేఖనములు చెప్తున్నా ఏమని? అదిగో వాడు వెనకాల వెళ్ళరా అంటున్నాడు. ఇదిగో ఇక్కడ జీసస్ ఉన్నాడు, ఈడు వెనకాల వెళ్ళి అంటున్నాడు. చదువురా. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అవే ఆ లేఖనములే. The same scripture is giving a testimony about me, saying that I am the life eternal. If you follow me, I shall give you life eternal. అందుకే అన్నాడు ఫాలో మీ. ఎందుకన్నాడు? నన్ను వెంబడించని నిత్య జీవం ఇవ్వడానికి. ఫాలో మీ ఎందుకన్నాడు? భార్య ఇవ్వడానికా, భర్తని ఇవ్వడానికా, పిల్లల్ని ఇవ్వడానికా, ఉద్యోగం ఇవ్వడానికా, డబ్బు ఇవ్వడానికా, ఇల్లు ఇవ్వడానికా, బండి ఇవ్వడానికా, వాహనం ఇవ్వడానికా, కారు ఇవ్వడానికా, ప్రదానం చేయడానికా? ఎందుకు ఫాలో మీ అన్నాడు? నిత్య జీవం ఇవ్వడానికి. బికాస్ ద స్క్రిప్చర్ ఈస్ గివింగ్ టెస్టిమనీ ఆఫ్ లైఫ్ ఇటర్నల్ అండ్ షోయింగ్ ద జీసస్. హీ ఈస్ ద లైఫ్ ఇటర్నల్, నాట్ ద స్క్రిప్చర్. ఇఫ్ యు రీడ్ ద స్క్రిప్చర్ డే అండ్ నైట్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్, it will not give you the life eternal. Only Jesus can give you the life eternal, because he is the authority of life eternal. If you follow him, that's the reason why he said, follow me. I will not give you wife, I will not give you husband, I will not give you son, I will not give you daughter, I will not give you house, I will not give you promotion, I will not give you golden ornaments, I will not give you silver ornaments, I will not give you car, I will not give you all these things. Why? Why he will not give you? Because those things are in the world. You have the capacity and the money and purchase it. Very simple. You have the capacity, you are earning, okay, save the money, purchase them. But whereas life eternal, you cannot purchase. Life eternal, you cannot purchase. నిత్య జీవము కొనలేవు. కారు ఎందుకు ఇవ్వడు? మార్కెట్లో ఉంది, గడించుకో, కారు కొనుక్కో. ఇల్లు ఎందుకు ఇవ్వడు? కట్టుకో, ఇల్లు కట్టుకో. అర్థమవుతున్నాయి మాటలో? ప్రమోషన్ ఎందుకు ఇవ్వడు? మంచిగా పనిచేయు, బీ ఎన్ ఒబీడియంట్, బీ ఎన్ ఇంటెలిజెంట్ అండ్ బీ ఏ క్వాలిఫైడ్ మ్యాన్, దెన్ ద ప్రమోషన్ విల్ ఆటోమేటిక్లీ కమ్ టు యూ. ఇవన్నీ నీకు నిత్య జీవం ఇవ్వగలవా? ఇవన్నీ నీకు నిత్య జీవం ఇవ్వగలవా? ఆల్ దీస్ థింగ్స్ విల్ ఇట్ గివ్ యూ ద లైఫ్ ఇటర్నల్? జాబ్, హౌస్, కార్, డిజిగ్నేషన్, హోదా, బంగారం, వెండి, డైమండ్స్, ఇవి నీకు నిత్య జీవం ఇవ్వగలవా? అందుకని అన్నాడు ఫాలో మీ. ఇవన్నీ మార్కెట్లో ఉంటాయి, ఇవన్నీ బజార్లో ఉంటాయి, ఇవన్నీ కొనుక్కో, సంపాదించుకో, కష్టపడు. ఎందుకు ఇవ్వడం నన్ను అర్థమైందా? ఎందుకు ఇవ్వడం అని అన్నాను అర్థమైందా? అవన్నీ ఉన్నాయి నీ కళ్ళు తిరగకుండా. నువ్వు కష్టపడు, శ్రమపడు, గడించు, దాచుకో, కొనుక్కో.
అవి దేవుడిచ్చేవి కావు, అవి లోకములో ఉన్నవి. ఎవ్వడు ఇవ్వలేనిది, లోకములో లేనిది, ఏ లోకములో లేనిది ఒక్కటే, అది నిత్య జీవము, అదే యేసు. అందుకే ఫాలో మీ ఐ షల్ గివ్ యూ లైఫ్ ఎటర్నల్, ఫాలో మీ ఐ షల్ గివ్ యూ లైఫ్ ఎటర్నల్. అరే ఎంత 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 తేలికైన మాటలు, ఎంత సింపుల్ మాటలు. ఎప్పుడు ఇవ్వలేదు నేను ఇస్తాను. ఏమిటది? ఎంత సింపుల్ మాట. ఇది నా జ్ఞానం కాదు, దేవుడు నాకు తెలియజేసింది మీకు తెలియజేస్తున్నాను. నేను నేర్చుకొని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు వందనాలు వందనాలు. జాన్ 5:39 మళ్ళీ చదువు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అందుకే నన్ను వెంబడించి అన్నాను. ఇప్పుడు వాక్యములో నువ్వు వెంబడించాలి. వాక్యములో యు హ్యావ్ టు ఫాలో జీసస్ ఇన్ ద లోగోస్. యు హ్యావ్ టు ఫాలో జీసస్ ఇన్ ద లోగోస్, ఇన్ ద వర్డ్. You have to follow Jesus through the word. In the word, through the word. Wow. You have to follow Jesus in the word. You have to follow Jesus in the logos. You have to follow Jesus through the logos. You have to follow Jesus by the logos. You have to follow Jesus in the word. You have to follow Jesus through the word. You have to follow Jesus by the word. మూడు రకాలు. In the word, through the word, by the word. Holy Spirit is teaching you. Holy Spirit is teaching you. Holy Spirit is teaching you. In the word. In the word, how do you follow? How to follow him? It is very difficult to follow him in the word. It is very difficult to follow him in the word because you are reading the word. Why it is difficult for you to follow him in the word? Because you are reading the word. నువ్వు వాక్యములో ఆయన్ని కనుగొనలేకపోతున్నావు, ఆయనను వెంబడించలేకపోతున్నావు. ఇన్ ద వర్డ్, వాక్యములో ఆయనను వెంబడించలేకపోతున్నావు. ఎందుకు వెంబడించలేకపోతున్నావు అంటే వాక్యములో నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు చదవకూడదు. న్యూస్ పేపర్ చదువుతావా? మ్యాగజైన్ చదువుతావా? వీక్లీ మ్యాగజైన్, ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్, క్వార్టర్లీ మ్యాగజైన్, హాఫ్ ఇయర్లీ మ్యాగజైన్, బుక్స్ ఇన్ ద లైబ్రరీ, హిస్టరీ, సైన్స్ అన్నీ చదువుతావు. బైబిల్ కూడా చదువుతావు. అర్థమైందా? పక్కోడి దగ్గర పేపర్ తీసుకొని చదువుతావా లేదా? బైబిల్. అందుకని నీకు అర్థం కాకుండా ఉండేవాడు. అవన్నీ చదువుతున్నావు, ఇది చదువుతున్నావు, నీకు ఎలాగ అర్థమవుతుంది? అందుకే నువ్వు చదవకూడదు, నువ్వు చదవకూడదు. యూ షుడ్ నాట్ రీడ్ ద బైబిల్ లైక్ ద బుక్స్ అండ్ లైక్ ద మ్యాగజైన్స్ అండ్ లైక్ ద న్యూస్ పేపర్. Bible is not meant for reading. Bible is meant for studying. Bible is meant for studying. You must have a study Bible. Different Bibles are there. Different study Bibles are there. You must study the Bible. You should not read the Bible. మొట్టమొదటిది ఏంటి? First. What is first? Follow the Lord in the word. Follow the Lord in the logos. Follow the Lord in the word. దేవుని వాక్యములో దేవునికి మీరు వెంబడించాలి. అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడు. మీరు చదువుతున్నారు కనుక మీకు కనబడడం లేదు, మీరు ధ్యానిస్తే కనబడతాడు. ఒక అమ్మాయి చెప్పింది, ఓ ప్రవస్తు ఏంటది, నేను నీకు చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నావు? ఎందుకో నాకు తెలియదు, ప్రేమిస్తున్నాను. అయితే ఏమంటావు? నేను ఫలానా చెట్టు కింద తింటాను, నువ్వు రా. నేను చెట్టు కిందకి వెళ్తానా, పుట్ట దగ్గరికి వెళ్తానా? చెప్పాలి. ఎందుకు చెట్టు కిందకి వెళ్తాను? నన్ను ప్రేమించింది ఆ చెట్టు కింద ఉంది కనుక. పుట్ట దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది?
పుట్ట దగ్గరికి వెళ్తే ఇది ఉంటుంది, చెట్టు దగ్గర రమ్మనేది. నేను చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాను? నమ్మాను కనుక. అవునా? ఇది నమ్మకం. హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, బికాస్ బిలీవింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, ఫెయిత్ ఈజ్ ఎన్ యాక్షన్. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ బిట్వీన్ యాక్షన్. డిడ్ యూ ఫాలో? వండర్ఫుల్. చాలా మంచి మంచి విషయాలు దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా ఫాలోయింగ్ జీసస్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యు రీడ్ బైబిల్, యూ కెనాట్ లొకేట్ వెర్ ఇస్ జీసస్. నువ్వు బైబిల్ చదువుతా, బైబిల్లో ధ్యానించాలి. కూర్చున్న పనులన్నీ అయిపోయినా, తిన్నావు, ఒకటిసేపు పడుకో, లేగు, ఒకటిసేపు కూర్చొని వాక్యము ధ్యానించాలన్నాడు. వాక్యం ధ్యానించడం అంటే ఏమిటి నాకు తెలియదు ప్రభువా, వాక్యము ధ్యానించడం అంటే ఏంటో నాకు తెలియదు, అది నాకు నేర్పించవా? లార్డ్, I don't know how to study the Bible, how to study the scripture. Kindly, could you please teach me how to study the Bible, how to study the scripture, so that I can see thee, I can follow thee in the word. I can follow thee in the word. ప్రభువా, నేను ధ్యానించడం ఏంటో వాక్యములో నాకు తెలియదు, నాకు అది నేర్పించవా? ఎందుకంటే వాక్యములో నేను వెంబడించాలని కోరుకుంటున్నాను. మంచి కోరుకుంటున్నావా, చెడు కోరుకుంటున్నావా? దేవుడు ఒక మాట అన్నాడు, మీ పిల్లలు మీకు చేపలు అడిగితే పాములు ఇస్తారా? మీ పిల్లలు మీకు రొట్టెలు అడిగితే రాళ్ళు ఇస్తారా అని మళ్ళీ అంటున్నాడు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వదలిచారే అంటే మనం ఎలాంటి వాడు? మనం చెప్పాలి, నువ్వు ఎలాంటిదాను, నువ్వు ఎలాంటి వాడు? దేవుడు అంటున్నాడు, నేను అనడం లేదు. దేవుడు అంటాడు, నేను అనడం లేదు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వదలిచినప్పుడు నాకు మీరు పరిశుద్ధాత్మ అడిగితే నేను ఇవ్వనా? మీరు చెడ్డవారయ్యుండి బీయింగ్ వికెట్ పీపుల్, బీయింగ్ wretched people, you are thinking of giving good things, good eatables to your children. If you ask me about Holy Spirit, shall I not give you? Wonderful God. Hallelujah. Following in the word. Following in the word. Don't read the Bible. Don't read the Bible. Study the Bible. Ask God. God, teach me how to study thy scripture. How to study thy scripture. నీ లేఖనములు ధ్యానించుట ఎట్లో నాకు నేర్పించుము. ఇంతవరకు నాకు ఎవడు నేర్పించలేదు. అందరూ మాట్లాడతారు. మొన్న ఏం జరిగింది చెప్తానా? 77 సంవత్సరాల వయస్సు, ఒక రిటైర్డ్ ఆఫీసర్, 77 సంవత్సరాల వయస్సు, ఒక లాయరు, ఆ లాయర్ తాలూకా పిన్ని తాలూకా భర్త, ఒక లాయరు, ఆ లాయర్ యొక్క పిన్ని అంటే అమ్మ చెల్లి, ఆ చెల్లి తాలూకా భర్త వయసు 77 సంవత్సరాలు, రిటైర్డ్ ఆఫీసర్. ఆ లేడీ లాయర్, దాని ఇంట్లో 4 లాయర్లు ఉన్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పాను, చెప్తే వాళ్ళంతా కూడా లెగిసిపోయి కూర్చొని ఆ 77 సంవత్సరాల వయసు గల వాడు అంటున్నాడు, ఏమంటాడంటే, సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నానండి ఈ మాట, ఇది రాంగ్ మాట, చూడు మరి రాంగ్ రైట్ అని చెప్పాను. మై గాడ్, ఇటువంటి రాంగ్ మాటలు చాలామంది చర్చిల్లో ఆడుకుంటున్నారు. మరి ఆడుకుంటున్నారు, నాకేం చేయమంటావు? నేనేం చేయలేను. నాకు మంచి వస్తే మీకు మంచి నేర్పిస్తాను, నాకు రాంగ్ వస్తే మీకు రాంగ్ నేర్పిస్తాను. రైటా? దేవుడు మంచివాడా చెడ్డవాడా? పరిశుద్ధాత్మ మంచివాడా చెడ్డవాడా? మరి పరిశుద్ధాత్మ నీకు చెడ్డ ఎట్లా నేర్పిస్తాడా? మరి చెడ్డ పనులు చేస్తున్నారే, ఎందుకు చెడ్డ పనులు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ చేయమన్నాడా? భార్య చెప్తే వినవు, కొడుకు చెప్తే వినవు, కూతురు చెప్తే వినవు, పక్కోడు చెప్తే వింటావు. వాడేమంటాడు, ఏంటే నీకెంత, నేను ఉన్నాను కదా, మేము ఉన్నాం కదా, డోంట్ వరీ, మేము ఉన్నాం కదా, డోంట్ వరీ. ఎప్పుడైతే ఒక ఇద్దరు పోలీసు వెళ్ళి గుద్ది కడీలు వేసి లోపలికి తీసుకెళ్తారో అప్పుడు మేము ఉన్నాం కదా అన్నాడు ఎవడు ఉండడు. ఒకటి పారిపోతాడు, వాడు పారిపోతాడు. మేము ఉన్నాం కదా. దేవుడు మంచివాడు కనుక మంచి పనులు చేయిస్తున్నాడు.
ఈ ప్రక్కన ఆ ప్రక్కన ముందు వెనక నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెడ్డ వాళ్ళు కనుక చెడ్డ పనులు చేయిస్తావు. వెధవా, నువ్వు పరిశుద్ధాత్మ పౌరముకు వెతకకుండా, యేసుకు నువ్వు వెంబడించకుండా, దేవుని వాక్యంలో ఉన్న యేసును నువ్వు కనుగొనకుండా, నువ్వు వీళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ మాటలు వింటుంటే నువ్వు పాడైపోతావు. ఎప్పుడైతే వస్తాడో, అరే ఫలానా పరమశివుడు నాన్న ఎక్కడరా అంటే వీడికి వాడికి వీడికి చుట్టూ ఉన్న అందరూ పారిపోతారు. పరమశివుడు నాన్న ఒక్కడే దొరుకుతాడు. కడియాలేసి పట్టుకెళ్తారు. నాన్న కూర్చో, ఎక్కడ కష్టపడకుండా తిండి పెడతాం. జైల్లో కష్టపడకుండా తిండి పెడతారు. పరిశుద్ధాత్మ పావరము దేవుని వాక్యం అయ్యున్నది. పరిశుద్ధాత్మ పావరము దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావరము దైవ ప్రత్యక్షత అయ్యున్నది. పరిశుద్ధాత్మ పావరము దైవ జ్ఞాన ప్రత్యక్షత. చెప్పండి, పరిశుద్ధాత్మ పావరము పరలోక జ్ఞాన ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ పావరము అనగా పరలోక జ్ఞాన ప్రత్యక్షత. Holy Spirit dove is a personification of divine wisdom. Holy Spirit dove is personification of divine wisdom. Holy Spirit dove means an embodiment of divine wisdom. చెప్పండి తెలుగు అందరూ, పరిశుద్ధాత్మ పావరము అనగా పరలోక జ్ఞాన ప్రత్యక్షత. పరలోక జ్ఞాన ప్రత్యక్షత. Praise the Lord. Somebody say hallelujah. Sit down. So don't read Bible. Study Bible. If you study Bible, if you study scripture, if you study the law of the Lord, then you can follow Jesus in the word. Because Jesus is in the word. ఇందాకేమన్నాడు? లేఖనములను మీరు పరిశీలించున్నారు, లేఖనములు నన్ను గూర్చి చెప్పుచున్నాయి అన్నావా లేదా? లేఖనములలో నిత్య జీవము కలదని మీరు, లేఖనములలో నిత్య జీవము కలదని మీరు వెతుకుచున్నారు. ఆ లేఖనములే నన్ను గూర్చి సెలవిచ్చుచున్నాయి. చదివేవా లేదా? బైబిల్ టీచర్స్ అండ్ జీసస్ సెడ్, సీక్ మీ, ఖోజముతో సీక్ మీ. But people started seeking in the scripture for life eternal. Jesus said, the scripture which thou art seeking, it's giving a testimony of me, saying that I am the life eternal. So follow me, I'll give you life eternal. The scripture cannot give you life eternal. లేఖనములు నీకు నిత్య జీవం ఇవ్వవో. బైబిల్ చదువుతా నీకు నిత్య జీవం రాదు. దేవుని వాక్యమును ధ్యానించాలి. John 8:12. John 8:12. Gospel John chapter 8 verse 12. నేను లోకమునకు వెలుగును. He said, I am the light to the world. Jesus said, I am the light to the world. యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నువ్వు వెలుగుని వెతికినట్లయితే నువ్వు వెలుగు కనుకుంటావా, చీకటి కనుకుంటావా? గట్టిగా. If you seek the light, what you will find? Light. Light or darkness? Light, light. Because Jesus is dark. No, Jesus. యేసు చీకటి, యేసు వెలుగు. లైటా? లేఖనములలో యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నువ్వు ఆయనను కనుగొను నిమిత్తము లేఖనములలో వెతికినట్లయితే నీకేం కనబడుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. వెలుగు కనబడుతుంది.
లేఖనములలో నువ్వు వెతికినట్లయితే లేఖనములలో నీకేం కనబడుతుంది? వెలుగు. వండర్ఫుల్. మరి వెలుగు కనబడితే చీకట్లో ఎందుకున్నారు వీళ్ళంతా? మరి చీకటి పనులు అంటే అర్థం ఏంటి? వాళ్ళలో వెలుగు లేదు అంటే వాళ్ళలో యేసు లేడు, వాళ్ళలో నిత్య జీవము లేదు. ఆహాహా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు వాక్యము నీ యందు ఉన్నది. వాక్యము నీ యందు ఉన్నది అంటే అర్థం ఏమిటి? ది వర్డ్, ద లోగోస్ ఈజ్ ఇన్ ది. వాట్ డస్ ఇట్ మీన్? ద ఎంట్రన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ యూ విల్ గివ్ యూ ఎలుసిడేషన్. ఎలుసిడేషన్. ఇట్ షల్ ఎలుసిడేట్ యూ. ఎలుసిడేషన్ అంటే అర్థం ఏంటంటే విశదపరచుట, తెలియజేయుట, వ్యాఖ్యానించుట. విశదపరచుట అర్థమవుతుందా? విశదపరచుట, తెలియజేయుట. నీవు వాక్యం ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఏమిటి? నీకు వాక్యం ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఏమిటి? వాక్యం నీకు విశదపరచుచున్నది. If you are studying the word of God, it means it is elucidating you. It is elucidating you. It's an elucidation in your life. Illumination. అంటే అర్థం ఏంటి? వెలుగు. It shall illuminate you. అది నిన్ను వెలిగిస్తుంది. ఏది? వాక్యము. ఎందుకు? వాక్యము యేసుని గురించి బోధించుతున్నది. యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు 8:12. జాన్ 8:12 ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెన్ హీ ఈజ్ illuminating the whole world, whole universe, if you find him in the word, you will be illuminated. You will be elucidated. The elucidation will be in your family. The entrance of God's word will elucidate you about the mystery of God. Hallelujah. What it will elucidate you? About mystery of God. The mystery of God which is hidden, that shall be elucidated to you if you study the word. దేవుని వాక్యమును నువ్వు ధ్యానించినట్లయితే ఆ వాక్యము నీకు వెలుగుమయముగా చేస్తుంది. ఆ వాక్యము నీకు విశదపరచుచున్నది. విశదపరచుట అంటే తెలియజేయుట. The entrance of word of God will give you illumination. The entrance of word of God, దేవుని వాక్యముని యందు దూరినట్లయితే it will illuminate you. అది నిన్ను వెలిగిస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే వాక్యం ఏమై ఉన్నది? వాక్యము నీ యందు ఉన్నది అంటే నీలో ఏముంది? వెలుగుందంటే అర్థం ఏమిటి? యేసు ఉన్నాడు. వెలుగుంటే అర్థం ఏంటి? అంత సింపుల్గా ఉంది. మీరు ఎప్పుడు చదవరు, మీరు చదువుతారు బైబిల్, మీరు ఎప్పుడు ధ్యానించరు, మీరు చదువుతారు బైబిల్, చదువుతారు బైబిల్. చదవకండి, బైబిల్ చదవకండి. హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ హిమ్. బీ ఫెయిత్ఫుల్ ఆన్ టు హిమ్. బీ ఫెయిత్ఫుల్ ఆన్ టు హిమ్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. 2 రకాల ఫెయిత్. ఆయన పట్ల నమ్మకస్తునిగా జీవించాలి, ఆయన యందు నమ్మకం ఉండాలి. వా 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 వా. నౌ దిస్ ఈజ్ ఫాలోయింగ్ గాడ్ ఇన్ ద వర్డ్. ఒకటి ఫాలోయింగ్ గాడ్ త్రూ ద వర్డ్. వాక్యము గుండా ఆయన్ని వెంబడించుట. వాక్యము స్టడీ చేస్తుంటే హిజ్కియా ఎలా వెంబడించాడు, జెరెమియా ఎలా వెంబడించాడు, యెషయా ఎలా వెంబడించాడు, దానియేలు ఎలా వెంబడించాడు. అర్థమవుతుందా? వాళ్ళు ఎలా వెంబడించారు అది నీకు తెలుస్తుంది. నువ్వు అలాగనే వెంబడించని ప్రయత్నం చేస్తావు. అది ట్రావెలింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాకింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ ట్రావెలింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. బస్సులో కూర్చున్నావా, ప్రయాణం చేస్తున్నావు. ఓకే, ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నావు, విమానంలో కూర్చుని ప్రయాణం చేస్తున్నావు, స్టీమర్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నావు. వాక్యములో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? వాక్యములో దేవునితో కలిసి నువ్వు ప్రయాణం చేస్తున్నావు.
You are walking with Lord. You are walking with Lord. You are traveling with Lord. That is called following through the word. Following in the word, following through the word. The entrance of the word of God shall illuminate you. The illumination shall be in you when the word of God shall enter you. The entrance of Logos shall elucidate you. విశుద్ధపరచుట అంటే అర్థమేమిటి? వాక్యము ధ్యానిస్తుంటే వాక్యము నీకు తెలియజేస్తూ ఉంటుంది. వా వా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. వాక్యం ధ్యానిస్తుంటే వాక్యం నీకు తెలియజేస్తూ ఉంటుంది. నువ్వు రాంగ్లో ఉన్నావా, రైట్లో ఉన్నావా, సరిగ్గా ఉన్నావా, సరిగ్గా లేవా, ఏం చేస్తున్నావు, తప్పుడు పనా మంచి పనా, అది విశుద్ధపరచును. వాక్యము నిన్ను విశుద్ధపరచును. వాక్యములో వెంబడించుట, వాక్యములో విశుద్ధపరచుట, వాక్యముతో విశుద్ధపరచబడట. ఇంకొకటి బై వర్డ్, వాక్యము ద్వారా. 3 చెప్తున్నాను, రాసుకోండి. మొదటిది రాసుకోండి, మీకు భవిష్యత్తులో పనికి వస్తుంది. Number 1, following Jesus in the word. By studying the Bible, you can follow the Jesus in the word. By studying the Bible, by studying the law of the Lord, by studying the logos of the Lord, you can follow the Lord. Number 2, follow Jesus through the word. Follow Jesus through the word. If you study, the word shall force you to travel with Him. You will travel, you will walk with Lord. That is called following through the word. The third one is following Jesus by the word. Following Jesus by the word. You can travel with Him in the word. You can tell how Jesus is walking, how Jesus is thinking, how Jesus is teaching, how Jesus is sleeping, how Jesus is eating. When you walk with Him. ఆయనతో నువ్వు నడుస్తే కదా ఆయన ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నిద్రపోతున్నాడు, ఎలా బోధిస్తున్నాడు. ఆయనతో ట్రావెల్ చేయాలి కదా, ప్రయాణం చేయాలి కదా. క్రైస్తవులు ఆయనతో ప్రయాణం చేయలేరు. ద క్రిస్టియన్స్ కెనాట్ వాక్ విత్ హిమ్. ద క్రిస్టియన్స్ కెనాట్ ట్రావెల్ విత్ హిమ్. హీ ఈజ్ వర్డ్, హీ ఈజ్ స్పిరిట్. God wants to give you something extraordinary, something speciality. That I will tell you what He wanted to give you. ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ఏమిటి ఇవ్వాలనుకుంటున్నాడు తర్వాత చెప్తాను మీకు. నువ్వు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఫలానా కావాలి, అవన్నీ ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నీ ఇష్టం, కొనుక్కో, గడించుకో, దాచుకో, సేవింగ్ చేసుకో, కొనుక్కో. అవి నేను ఇచ్చేవి కావు, అవి లోకంలో ఉన్నది. లోకంలో ఏది నీకు ఇవ్వలేదో అది నేను ఇస్తాను. ఫాలోయింగ్ జీసస్ ఇన్ ద వర్డ్, ఫాలోయింగ్ జీసస్ త్రూ ద వర్డ్, ఫాలోయింగ్ జీసస్ బై ద వర్డ్. When you study the Bible, you will know how Elijah traveled, how Elisha traveled, how Isaiah traveled, how Moses traveled, how Joshua traveled, how Ezekiel traveled, how Jeremiah traveled, how Daniel traveled, how epistles traveled. If you study the Bible, that will teach you how you have to travel with Him. That is called following through the word. Now following by the word. What is by the word? The entrance of the God's word giveth light. దేవుని యొక్క వాక్యము నీలో నీ యందు ప్రవేశించడం ద్వారా అది నీకు వెలుగు కలిగిస్తుంది, అది నీకు అండర్స్టాండింగ్ ఇస్తుంది, అది నీకు జ్ఞానం ఇస్తుంది, అది నీకు డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పిస్తుంది, అది నీకు విధేయత నేర్పిస్తుంది, అది నీ క్యారెక్టర్లో మార్పు తెస్తుంది, అది నీ బ్రతుకు రెన్యువల్ చేస్తుంది. ఏది? ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్
ఇన్ యువర్ లైఫ్. నీ యందు దైవవాక్యము ఉన్న ఎడల మన క్యాప్షన్ ఏంటి? నీ యందున్న దైవవాక్యము. నీ యందు దైవవాక్యము ఉన్న ఎడల అది నీకు క్రమశిక్షణ నేర్పుతుంది, అది నీకు కల్చర్ నేర్పుతుంది, అది నీకు నడత నేర్పిస్తుంది, అది నీకు మాటలు నేర్పిస్తుంది, అది నీకు ప్రవర్తన నేర్పిస్తుంది. అంటే అర్థం ఏమిటి? నీవు అందులో మార్పు తెచ్చుకుంటున్నావు. అది బై ద వర్డ్, త్రూ ద వర్డ్ వాకింగ్, ఇన్ ద వర్డ్ స్టడీయింగ్, బై ద వర్డ్ డూయింగ్ వర్క్. అర్థమైందా? అందరూ అనండి, ఫాలోయింగ్ జీసస్ ఇన్ ద వర్డ్, ఫాలోయింగ్ జీసస్ త్రూ ద వర్డ్, ఫాలోయింగ్ జీసస్ బై ద వర్డ్. బై ద వర్డ్ అంటే వాక్యము ధ్యానిస్తుండగా నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అది నేర్పిస్తుంది. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అది నేర్పిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బై ద వర్డ్. ఫాలోయింగ్ ఇన్ ద వర్డ్, ఫాలోయింగ్ త్రూ ద వర్డ్, ఫాలోయింగ్ బై ద వర్డ్. ధ్యానిస్తే ఇన్ని రకాలు జరుగుతాయి నీకు. బైబిల్ చదవద్దు, యేసుని నమ్ము. నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడా? నమ్ము. బిలీవింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, faith is an action. Is there no difference between process and action? చెప్పరా, ప్రాసెస్ మరియు యాక్షన్లో తేడా లేదా? ఉంది. Put your trust in the Lord, put your faith in the Lord, be faithful unto him. నాకు ఇలా చేయమన్నాడు చేస్తాను, నాకు ఇలా చేయమన్నాడు చేస్తాను, నాకు ఇలా నడమన్నాడు నడుస్తాను, నాకు ఇలా మాట్లాడమన్నాడు ఇలా మాట్లాడుస్తాను, నాకు ఇలా ప్రవర్తించమన్నాడు ఇలా ప్రవర్తిస్తాను. చూసారా, ఇది ట్రావెలింగ్, ఇది త్రూ ద వర్డ్, బై ద వర్డ్. అందులో నువ్వు డెడికేట్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. ఈ పని దేవుని పని నేను చేస్తాను బస్. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55 verse 10. The entrance of the word into the life of human being shall illuminate. It shall bring illumination, and the entrance of the word of God shall elucidate. తెలియజేస్తుంది. ఇల్యూమినేట్ వెలిగిస్తుంది. తెలియజేయడం, వెలిగించడం. అర్థమవుతుందా? దేవుని వాక్యం నీ యందుంటే తెలియజేస్తుంది, దేవుని వాక్యం నీ యందుంటే ప్రకాశింపజేస్తుంది, వెలిగిస్తుంది. అర్థమైందా? అందుకే మీరంతా ప్రకాశించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరంతా ప్రకాశించుచున్నారు. దేవుని వాక్యం మీ యందు ఉన్నదంటే మీరు ప్రకాశించుచున్నారు. మీకు దేవుడు తెలియజేయుచున్నాడు, వాక్యం స్టడీ చేస్తున్నారు, తెలియజేయుచున్నాడు, నీకు అర్థము కానివి విశదీకరించుచున్నాడు. అర్థమైందా? ఇల్యూసిడేషన్ అండ్ ఇల్యూమినేషన్. మనం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో ఏమని? అది నిన్ను ప్రకాశింపజేస్తుంది, అది నీకు జ్ఞానం కలిగిస్తుంది. ఆహా, నీ యందు ఉన్న దేవుని వాక్యము నిన్ను ప్రకాశింపజేస్తుంది, నీకు జ్ఞానం కలిగిస్తుంది, నీకు తెలియజేస్తుంది. ఇల్యూసిడేషన్. వండర్ఫుల్, 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 వండర్ఫుల్. I glorify the Lord. Wonderful, wonderful, wonderful. Hallelujah, 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 hallelujah. Glory, glory. Let's all stand and magnify the Lord. Let's all stand and honor the Lord. అలాగే నిలబడండి. బుక్ ఆఫ్ ఐజాయా 55:10. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 10వ వచనం. వర్షమును హిమమును
ఆకాశము నుండి వచ్చి ఆ, అక్కడికి ఏలాగు మరలక ఆ, భూమిని తడిపి ఆ, విత్తువానికి విత్తనమును ఆ, భుజించువానికి ఆహారమును కలుగుటకై ఆ, అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆ, అలాగే ఆ, నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఆ. ఇప్పుడు నీ యందు దైవవాక్యం ఉన్నది అంటే అర్థం ఏమిటి? రైన్ ఈజ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ అబౌవ్. ఇజ్ ఇట్ గోయింగ్ బ్యాక్? ద స్నో ఈజ్ ఫాలోయింగ్ డౌన్. ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్. మంచు కానీ వర్షము కానీ కింద పడి మీదకి వెళ్ళిపోతుందా? అలాగనే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము నీకు జ్ఞానం కలిగిస్తుంది, నీకు వెలిగిస్తుంది అంటే అర్థం ఏమిటి? అది దేవుని నోటి నుండి వచ్చిన రైమా. అది దేవుని నోటి నుండి వచ్చిన శబ్దము. ద సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ రైమా. ఇట్స్ ఎ రైమా. ఇట్ నెవర్ గోస్ బ్యాక్. ఇట్ నెవర్ గోస్ బ్యాక్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ద లార్డ్. అండ్ దట్ షల్ కమ్ టు పాస్. దట్ షల్ కమ్ టు పాస్. అది తప్పకుండా అమలు జరపబడుతుంది. అది అమలు జరపబడుతుంది. వర్షము మంచు ఏ విధముగా కురిసి విత్తువానికి విత్తనము తినువానికి ఆహారము ఇవ్వకుండా ఉండలేదు, అలాగనే మీరు ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్యము 119వ కీర్తనలో 130వ వచనం మాత్రమే కాక ఇంతవరకు మీకు చూపించిన బైబిల్ యొక్క వాక్యము నేను చూపించినవన్నీ కూడా అది దేవుని యొక్క రైమా, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క శబ్దము. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇట్స్ రైమా, బికాస్ గాడ్ స్పోక్ అండ్ ఇట్ ఈస్ లైక్ రైన్ దట్ ఫాల్స్ ఫ్రమ్ అబౌవ్. ఓకే, అది తప్పకుండా మీ జీవితంలో నెరవేరును. అదే నిన్ను ప్రకాశింపజేయుచున్నది, అది నిన్ను వెలిగించుచున్నది, అది నిన్ను విశదీకరించుచున్నది. సంబడి సే హల్లెలూయా. అనారోగ్యంగా కానీ లేకుంటే ఏమైనా చెప్పుకోలేనటువంటి బాధ ఎవరికైనా ఉన్నదా? చెప్పుకోలేని బాధ. అటువంటి బాధ గల వాళ్ళు ఉంటే ముందుకు రావాలి. ఓకే, నీ రెండు చేతులు ఇలా గుండె మీద పెట్టుకో. లార్డ్, I commit these lives into your kind hand. Lord, kindly move with mercy. I don't know what their suffering is, what their trouble is. Whatever the trouble may be, I command the trouble to leave the bodies and go out. I command the troublemaker to leave the bodies and go out in the mighty name of Jesus. In the mighty name of Jesus, I command the troublemaker to leave him and her and go out in Jesus' name. I release the physical strength in the mighty name of Jesus. I release the strength to their physical body in the name of Jesus. Amen. Be thou comforted. Amen. Be thou healed. Amen. We proclaim you.